చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150కి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం నిర్మాతగా తన పేరు చూసుకోవడమే కాదు, చిరు సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ చరణ్ ప్రమేయం ఉంటోందట. ఆఖరికి ఈ సినిమాలో ఐటమ్ గర్ల్ గా కెథరిన్ స్థానంలో లక్ష్మీరాయిని తీసుకురావడం వెనుక కూడా చరణ్ మాస్టర్ మైండ్ ఉంది అనేది సమాచారం. కెథరిన్ అయితే బాగుంటుందన్న వినాయక్ ఆలోచనకు ముందు చరణ్ అంగీకరించినా చివరి క్షణాల్లో కెథరిన్ ని పక్కన పెట్టాడట. కెథరిన్ డాన్స్ సరిగ్గా చేయదన్న సాకు చూపి ఆమెను తొలగించి లక్ష్మీరాయిని చివరి క్షణాల్లో దింపాడని తెలుస్తోంది. చరణ్ అతి చొరవ అటు వినాయక్ కి నచ్చడం లేదని, ఐటమ్ సాంగ్ విషయంలో వినాయక్ గుర్రుగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న చిరు కుమార్తె సుష్మితకు కెథరిన్ కి మధ్య కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, అది మనసులో పెట్టుకునే కెథరిన్ ని తప్పించారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారం మొత్తం చరణ్ నడిపించాడని, సెట్ లో చరణ్ మరో దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది వరకు చరణ్ సినిమా అనగానే చిరు ప్రమేయం ఉండేది. చిరు కూడా ఇలానే అన్ని విషయాల్లోనూ కలగజేసుకునేవారు. ఇప్పుడు ఆ సీన్ రివర్స్ అయిందన్నమాట.